4,62,00,000 టన్నులు ఈ దేశంలో ఆహార ధాన్యాలు బియ్యం గాని గోధుమ గాని ప్రభుత్వం చేతుల్లో నిలవన్నాయి రికార్డు స్థాయిలో. అక్టోబర్ మాసంలో ప్రభుత్వం చేతుల్లో ఉండవలసింది 1,60,00,000 చాలు. అంటే 3 రెట్లు ఉన్నాయి మీ దగ్గర. కుళ్ళిపోవటమే. మీకు ఎలుకలు తిన్నా పందికొక్కులు తిన్నా, నిజమైన పందికొక్కులు కావచ్చు, దేశాన్ని దోచుకునే పందికొక్కులు కావచ్చు, వాళ్ళు తిన్న అభ్యంతరం లేదు. కానీ దీన్ని ఎగుమతి చేసి దేశానికి డబ్బు, రైతుకు రేటు వస్తే మాత్రం మీకు గుండె పగిలిపోతుంది. ఎందుకయ్యా ఇంత బాధ? ఎందుకు రైతు మీద ఇంత కక్ష మీకు? దయచేసి ఇప్పటికైనా ఆలస్యంగా అయినా సరే ఒక 2 కోట్ల టన్నులు, 1.5 కోట్ల టన్నులు విదేశాల్లో గిరాకీ ఏది ఉంటే అది, బాగా సన్న బియ్యం గిరాకీ ఉందంటున్నారు, అమ్మే ఏర్పాటు చేయండి. మీకే ఒక $5-10 బిలియన్ ఈ దేశానికి విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది. ఆ వార గోడౌన్లు ఖాళీ కావటం, ఒకసారి మార్కెట్లో గిరాకీ పెరగగానే రేటు పెరిగితే మళ్ళీ దీనిలో మిల్లర్ వేరు రైతు వేరు మనం తన్నుకురావద్దు. ఇదొక పెద్ద పేచి. ఎవడో ఒకడు కొనాలి, మిల్లర్ కాకపోతే మరొకటి కొనాలి. అది ఎఫ్సిఐ కొంటాడా, లేకపోతే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ కొంటుందా, ఎంఎంటీసీ కొంటుందా, ఐకేపీలో కొంటారా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొంటుంది, ఎవడో కొనాలి. వాణిజ్యం ఎవడో ఒకటి చేయాలి. వాళ్ళు న్యాయంగా చేయాలి, వాళ్ళకి కావాల్సిన న్యాయమైన లాభం తీసుకుని మనకు అన్యాయం చేయకుండా కోరుకోవాలి. కానీ వాడు చావాలని మనం ఎవరం కోరుకోవట్లా. కాబట్టి ఇక్కడేదో రైతుల ప్రయోజనాలు వేరు, కొనేవాడి ప్రయోజనాలు వేరని చెప్పి నేను అనుకోవట్లా. మాకు న్యాయంగా చేయండి. మీరు ఎగుమతి చేసి, ఎగుమతి చేసిన దానిలో మంచి లాభం వస్తే మళ్ళీ రైతులకు బోనస్గా మీరు ఇవ్వండి. అదే డబ్బుని మీకు ఇవాళ ఒక 10,000 కోట్ల రూపాయలు దీనివల్ల వచ్చినట్టయితే, ఉదాహరణకి $10 మిలియన్ టన్నులు, 1 కోటి టన్నులు కనుక ఎగుమతి చేసినట్టయితే కనీసం టన్నుకి మీకు ఒక 15,000 రూపాయలు ఇవాళ లాభం వచ్చే అవకాశం ఉంది విదేశీ మార్కెట్లో మసూరి బియ్యం. కనీసం మన వాళ్ళు చెప్పడం అయితే 50-60 రూపాయలు అంటున్నారు కేజీకి. తక్కువ చెప్దాం, ఎక్కువ అనుకోవద్దు. 20,000 కోట్లే వచ్చినా కూడా 20,000 కోట్లు మరి రైతులకి మీరు బోనస్ ఇవ్వండి. ఎక్కడి నుంచి ఏమన్నా కొరట్లా. ప్రభుత్వ ఖజానా అని చెప్పండి, ప్రధానమంత్రి జేబుల్లోంచి వచ్చే డబ్బు కాదు, బాధ్యత లేకుండా మాట్లాడట్లా. మీరు దిగుమతి చేసుకునే నూనె మీద సుంకం వేసి ఆ డబ్బు రైతులకు ఇవ్వండి. ఎగుమతి చేసి డబ్బులు సంపాదించి అది ప్రభుత్వ సంస్థల ద్వారా ఎగుమతి చేయండి. ప్రైవేట్ లాభం వద్దు. మిల్లల దగ్గర మీరు తీసుకోండి. మీరు ఎస్టీసీ ద్వారా, ఎంఎంటీసీ ద్వారా, లేకపోతే ఐటీఓనో మరొకటి ఏర్పాటు చేయమని స్వామినాథన్ గారు కోరారు. దాని ద్వారా ఏదో ఒకటి ఏర్పాటు చేయండి. మీ ఇష్టం వచ్చిన సంస్థ ఏర్పాటు చేసేయండి. అమ్మేసి మీకు లాభం ఎంత వస్తుంది దానిలో కొంత మీరు లాభంగా తీసుకోండి భారత ప్రభుత్వం వాళ్ళు. మిగతా డబ్బు రైతులకు బోనస్గా ఇవ్వండి. ఒక్క పైసా నష్టపోకుండా వ్యవసాయాన్ని బాగు చేయడానికి మార్గాల కళ్ళ ముందుంటే ఎందుకింత కక్షతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు వ్యవసాయాన్ని నాశనం చేయడమే విధానంగా, అది గొప్ప విధానంగా మీరు భావిస్తున్నారు? ఏ రంగం మీరు చూసినా కూడా. ఇక ఇంత పెద్ద దేశానికి బోడి రాష్ట్రంలో 30 లక్షల టన్నులు గోడౌన్ల కెపాసిటీ పెంచడం అంత కష్టం అండి. పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్త రైతులని, మిల్లర్స్ని పిలిచేసి మీకు ఎందుకే మేము గ్యారెంటీ ఇస్తున్నా మీరు గోడౌన్లు పెట్టండి చెప్పంటే ఈ జిల్లాలో వస్తుందండి 30 లక్షల టన్నులు. 30 లక్షల టన్నులు ఎంత అవుతుంది? టన్నుకి ఎంత కెపాసిటీ? మీకు ఖర్చు ఎంత అవుతుంది టన్నుకి నిర్మాణానికి? టన్నుకి 2,400. 30 లక్షల టన్నులు అంటే 30 లక్షలు అంటే 2,400 అంటే 720 కోట్ల రూపాయలు. మీరేమనుకోవద్దు పెద్దలు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఈ జిల్లాలో కనీసం ఎంత ఖర్చు పెట్టుంటారు? నేను చెప్పలా, అంకే మీరు చెప్తున్నారు. 300 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. బోడి ఎన్నికల కోసం 300 కోట్లు ఖర్చు పెట్టిన జిల్లాలో 720 కోట్ల రూపాయల దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే శక్తి లేదా? ఈ జిల్లా చేయగలదు, ఈ ఒక్క జిల్లా చేయగలదు. మీరు 7 ఏళ్ళు గ్యారెంటీ ఇచ్చేయండి వీళ్ళకి. రాష్ట్రం అంతా కూడా అక్కర్లే 30 లక్షల టన్నులు అంటే పెద్ద విషయం కాదు ఇది. చెప్తే ఆయన చేసేస్తారు. కాబట్టి నేను ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు డిమాండ్స్ కొన్ని పెడుతున్నారు. ఆ డిమాండ్స్ వెనకాల అంకెలు మీకు అర్థం కావాలి. ఇవి గొంతమ్మ కోరికలు కాదు. బాధ్యత లేకుండా మనం మాట్లాడట్లా. అరే మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకే ఇస్తామని అడగట్లా. మీ ప్రభుత్వ ఖజానా ఎట్లా నిండాలో, ఈ దేశంలో ప్రజల అవసరాలు ఎట్లా తీరాలో, రైతుల చేతుల్లో దండిగా ఆదాయం ఎట్లా రావాలో, ఈ గ్రామాలు ఎట్లా బతకాలో చెప్తున్నాం. ఇంకోటి చెప్తున్నారు మళ్ళీ, రైతు వేరు, రైతు కూలీ వేరు. రైతులు వేరు, బేదలు వేరు. రేట్లు పెరిగితే బేదలకు నష్టం అవుతుంది. పిచ్చి వాళ్ళలారా, బేదలంతా ఉంది గ్రామాల్లోనే.
వ్యవసాయం చేతుల్లో ఆదాయం వస్తే ఆ ఆదాయం పోయేది మళ్ళీ రైతు కూలీలకి, ఆ గ్రామంలో ఉన్న మనుషులకే. వేరే చోట్లకి విదేశాలకు వెళ్ళట్లేదు. వీళ్ళెవరికి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు లేవు రైతులకి, అది మీకున్నాయి. పేదరికం పోవాలంటే మీరేదో పథకాలు పెట్టి 10,000 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఇస్తే మధ్యలో లంచాలు మింగేవాడు ఉంటాడు, వాడికి అపోటు తింటాడు. 2 రూపాయల బియ్యం ఫ్రీగా బియ్యం ఇస్తే సాయంత్రం పోయి సారా గట్లు తాగేస్తాడు. జీవితాలు బాగుపడేదేం లేదు. మనం చూస్తున్నాం ప్రతి చోట కూడా. నిజంగా పేదరికం పోవాలంటే వ్యవసాయానికి రేటు, వ్యవసాయంలో ఆదాయం వస్తే పేదరికాన్ని పోగొట్టడానికి అతి దగ్గర దారది. మరో మాట, ఆహార ధాన్యాలకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందండి. ఆహార ధాన్యాల ధరలు రెక్కలు వచ్చేసినాయి. పత్రికలు కూడా ఇష్టం వచ్చినట్టు ఏ రోజు ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. ఎవడో ఒకటి పెడతాడు, మంచి సరదా హెడ్డింగ్ పెడదామని చెప్పని. ఏ విషయం సమగ్రమైన అవగాహన లేకుండా ఒక మాట పెట్టేస్తాడు. ఒక్కసారి లోతుగా అర్థం చేసుకోండి అయ్యా పాలకులు, ఢిల్లీలో ఉన్నవాళ్ళు చెవులు విరిచి అర్థం చేసుకోండి. ఆహార ధాన్యాల ధరలు తగ్గుతున్నాయి, ధాన్యేతర ఆహారం ధరలు పెరుగుతున్నాయి. మాంసాహారం, పాలు, పళ్ళు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కానీ దేశంలో ఆహార ధాన్యాల ధరలు పెరగడంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే సమయంలో కూలీ రేట్లు పెరుగుతున్నాయి. మీ విధానాల పుణ్యమా అని చెప్పని. అందుకని ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో సరే పేదల చేతి డబ్బులు ఎడితే మంచిదే. వ్యవసాయ పనులకు ఆ డబ్బును కేటాయించి ఏర్పాటు చేయండి. మీరు ఒక పైసా అదనంగా చేయక్కర్లా. కనీసం రైతుకి వ్యవసాయ కూలీగా పనిచేసినప్పుడు 50% ఈ ఉపాధి హామీ పథకం నుంచి, ఆ చట్టం నుంచి, మిగతా 50% రైతులు ఏమని చెప్పండి. రైతుకు ఫ్రీగా కూడా అంటున్నాను. ఆ పని చేస్తే ముందు అసలు గ్రామాల్లో లేబర్ దొరుకుతారు. ముందు కొంత తెలిపి వస్తుంది. ఒక్క పైసా ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి కష్టం లేకుండా, ఒక్క రూపాయి ఖజానాకి భారం పడకుండా, ఈ దేశంలో పేదల కష్టాలు తొలగించే రీతిలో వ్యవసాయం బాగుపడడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఇప్పుడే 10 నిమిషాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇంకో అరగంట మాట్లాడితే గంట ఇంకో 100 చెప్పుకోవచ్చు మనం. పుష్కలమైన ఉన్నాయి. ఇది చేయాలన్న కోరిక ఉందా లేదా ఈ రాజకీయానికి, ఈ వ్యవస్థకి, ఇది మనం తేల్చుకోవాలి. నిరంతరం ప్రజలు బిచ్చగాళ్లలాగా వీళ్ళ దగ్గరకు వచ్చి రైస్ మిల్లర్ పర్మిట్ల కోసం ఎక్కడికి ప్రస్తుతం మీరు హైదరాబాద్ పోవాలా, జిల్లాలో కూడా కాదు. ఇది మన పరిపాలన. ఒకప్పుడు కనీసం జిల్లాలు ఇచ్చి పారేసేవాళ్ళు. కొందరు కాబట్టి కొందరైనా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ నిజాయితీగా ఉండేవాళ్ళు. టకటక అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. హైదరాబాద్కి పోవాలి. నిజం చెప్పండి, మొహం లేకుండా, లంచం లేకుండా ఇస్తున్నారు పర్మిట్లు. బాపిరాజు గారు, మీరు ఇందాక చాలా చెప్పారు మనసులో ఆవేదనతో. వింటున్నారా? అబద్ధమేమన్నా? మరి ఎవరి కోసం ఇది? ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ఈ రంగం తెలిసే. చాలా మరి బహుశా మన రాష్ట్రంలో మన ఆర్థిక వ్యవస్థ ఇంత బాగా తెలిసిన మనిషి ఇంకొకళ్ళు ఉండరు. బహుశా దేశంలో ఎవరు ఉండకపోవచ్చు అంత అనుభవం ఉన్న మనిషి. ఇక ధాన్య వ్యాపారం విషయం ఆయన కర్తరామలకం. ఆయన వ్యాపారం చేశారు. ఆయన తెలియకనా? ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు? పరిష్కారాలు పుష్కలంగా ఉన్నాయి. నేను ఆచరణ సాధ్యం కానిది, అభూత కల్పన ఒక్కటి కూడా చెప్పను. నిజాయితీ అయిన పరిష్కారాలు పుష్కలంగా ఉన్నాయి. ఈలోపు తాత్కాలికంగా ఏదో ఎంఎస్పీ చేయండి, ఈలోపు తాత్కాలికంగా ఏదో రైతులతో తరలించండి, ఈలోపు తాత్కాలికంగా మరికొన్ని సాయాలు చేయండి. కానీ మనం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడాలి. కులానికి అతీతమైన పోరాటం కావాలి. శరత్ జోషి గారితో నన్ను 35 ఏళ్ళు పోరాడారు. నేను ఈ దేశంలో బాగా ప్రేమించి గౌరవించే 3 వ్యక్తుల్లో శరత్ జోషి గారు ఒకరు. మిగతా 2 పేర్లు కూడా మీకు తెలియకపోవచ్చు. ఒక ఆయన పేరు తెలియవచ్చు, కురియన్ పేరు విన్నారా మీరు? ఈ దేశంలో పాల ఉత్పత్తికి విప్లవ శ్రీకారం చుట్టినవాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఆయన పాపం ఇంకా పోయే కాలం అయింది. ఎంతకాలం ఉంటాడో తెలియదు. 3వ ఆయన ఆరోగ్య రంగంలో ఈ దేశంలో అద్భుతమైన మార్పులు తీసుకోవడం కోసం పోరాటం చేసినవాడు అరోలి. వీళ్ళ పేర్లు పెద్దగా ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ నా దృష్టిలో స్వతంత్ర భారత చరిత్రలో నిజమైన హీరోలు ఈ 3. ఎందుకంటే ఈ దేశంలో మౌలికమైన మార్పు కోసం రాజీలేని పోరాటం చేశారు. కురియన్ విజయం సాధించాడు, కానీ కొంతమేరకు మిగతా 2 వ్యవస్థ విజయం సాధించనివ్వాల. ఆ అపజయం వారిద్దరిది కాదు, మనందరిది, ఈ దేశాన్ని. ఈ దేశం బేదగా ఉండడానికి కారణం వాళ్ళిద్దరూ విజయం సాధించకపోవడం. ఇప్పటికైనా సరే ఒక తరం కాలం నష్టపోయాం మనం. ఈ దేశంలో ఆర్థిక సరళీకరణ పేరుతో 19 ఏళ్ల క్రితం అప్పటిదాకా
స్వేచ్ఛా వాణిజ్యం లేకుండా ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని మన నెత్తి మీద గుదిబండగా పెట్టిన వాళ్ళు గతి లేక వాళ్ళేమి మన మీద ప్రేమతో చేయలే. ఈవేళ ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రిగా ఉండగా ఈ దేశం నుంచి బంగారాన్ని 5 టన్నుల బంగారాన్ని విమానాల్లో లండన్ తీసుకుపోయి అక్కడ కుదువ పెట్టాక మనకి వాళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ ఇచ్చారు. ఇక్కడ పెట్టుకోండి మీరని చెప్పంటే వాళ్ళు ఒప్పుకోలే. మిమ్మల్ని మేము నమ్మం అంటే చాలా దేశానికి అప్రతిష్టగా 5 టన్నుల బంగారాన్ని బాంబే నుంచి లండన్కి విమానంలో రహస్యంగా తరలించారు. మీకు తెలియదు. తరలించి అప్పుడు అక్కడి నుంచి విదేశీ మార్గ ద్రవ్యాన్ని తీసుకుని ఇక గతి లేదు, దేశం నాశనం అయిపోయింది, ఇక మన బతకనివ్వరు జనం, ఈ విషయం అర్థమైందంటే అని అప్పుడు ఆర్థిక సరళీకరణ ఈ ప్రధానమంత్రి గారు ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు సారథ్యంలో చేపట్టారు. దానివల్ల కొన్ని సత్ఫలితాలను వచ్చి ఈ దేశం బతికింది. కానీ అది చేస్తూ పరిశ్రమలకి విముక్తి కల్పించారు, కానీ వ్యవసాయాన్ని మాత్రం ఇంకా చక్రబంధంలో ఉంచారు. ఆనాడు ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో భాగస్వామి అవుతున్నప్పుడు ఈనాటి ఆర్థిక మంత్రి ఆనాటి వాణిజ్య మంత్రి ఇందాక అడుగుతున్నాను నేను, మన పార్లమెంట్ సభ్యులతో నాకు సరిగ్గా గుర్తు రావట్లా. ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారా వాణిజ్య మంత్రిగా లేరా అని చెప్పి నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఒకసారి వెరిఫై చేయాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు ఆయన ఉన్నారు, ప్రణబ్ ముఖర్జీ గారే ఈనాటి ప్రధానమంత్రి, ఆనాటి ఆర్థిక మంత్రి. ఒక్కసారి ఆనాటి డిబేట్స్ మీరు చూడండి. సాంబశివరావు గారితో గట్టిగా పోరాడి పార్లమెంట్ డిబేట్స్ కాగితాలు మీరు తెప్పించుకోండి. అప్పుడు చాలా మంది వామపక్షాల వారు మిగతా వాళ్ళంతా కూడా ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో చేరితే వ్యవసాయానికి నష్టం, రైతులకు నష్టం అని వాదిస్తే ఈనాటి మన ప్రధానమంత్రి గారు, ఆనాటి ప్రధానమంత్రి గారు, ఈనాటి ఆర్థిక మంత్రి గారు దేశ ప్రజలకు విస్పష్టంగా లోక్సభలో రాజ్యసభలో హామీ ఇచ్చారు. మీరు మమ్మల్ని నమ్మండి, మేము విదేశాల నుంచి ఈ దేశంలోకి దిగుమతుల్ని అప్పనంగా రానివ్వము, రైతుల్ని రక్షించుకోవడం కోసం సుంకాలు పూర్తిగా విధించేటువంటి హక్కు భారతదేశానికి ఉన్నది, దాన్ని పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పని విస్పష్టమైన హామీనిచ్చారు. 2, మీకు రేటు వచ్చేట్టుగా ప్రపంచ వాణిజ్యంలో ఎక్కడ రేటు పలికినా సరే మీరు అమ్ముకునే ఏర్పాటు మేము చేస్తాము. భారతదేశంలో చాలా వస్తువులు ప్రపంచంతో పోలిస్తే తక్కువ ధరకు ఉత్పత్తి అవుతున్నాయి, కొన్ని వస్తువులు మాత్రమే ఎక్కువ ధరకు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ వస్తువుల విషయంలో మన ధర పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ధాన్యం కానీ లేకపోతే ప్రత్తి కానీ ఇతర పంటలు కానీ మీరు ఎగుమతులు చేసుకోండి. 3, మన దేశంలో పళ్ళు కూరగాయలు బ్రహ్మాండంగా పండిస్తున్నాం, పాలు ఇప్పటికే ప్రపంచంలో నంబర్ 1గా ఉన్నాం, గుడ్డలో కూడా అత్యున్నత స్థాయికి వెళుతున్నాం. వీటిని ప్రాసెసింగ్ చేసి ప్రపంచంలో కనుక అమ్ముకున్నట్టయితే మన మించిన వాళ్ళు ఉండరు. ఇవన్నీ వీళ్ళు చెప్పారు, ఈ పెద్దలు చెప్పారు. మేము మిమ్మల్ని ఏం కోరట్లేదు స్వామి, మీ నుంచి మాకేం అక్కర్లా, 1000 కోట్లు అక్కర్లేదు, మీరు ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు, ఒక కలం పోటు చాలు. 1,00,000 కోట్ల డబ్బులు ఏమని అడగట్లా. ఈ రైతులకి గుదిబండగా ఉన్నటువంటి చట్టాలని, ఈ ఆంక్షల్ని, ఈ శాసనాలని తీసిపారేసి అయ్యా క్షమించండి, ఎట్లాగైతే చదువుకున్నవాడు ఇష్టం వచ్చిన చోట ఉద్యోగం చేస్తాడో, ఎట్లాగైతే డబ్బున్నవాడు ఇష్టం వచ్చిన వ్యాపారం చేస్తాడో, ఎట్లాగైతే పారిశ్రామికవేత్త ఇష్టం వచ్చిన వస్తువును ఉత్పత్తి చేస్తాడో, ఇష్టం వచ్చిన చోట అమ్ముకుంటాడో, అదే రీతిని ఇష్టం వచ్చిన పంట పండించే హక్కు, ఇష్టం వచ్చిన చోట ఎంత రేటు పలిగితే అంత రేటుకి అమ్ముకునే హక్కు ఈ రైతులకు మేము ఇస్తామని ఒక్క మాట మీరు చెప్పి దాన్ని అమలు చేయడం మొదలెట్టండి, ఈ దేశంలో పేదరికం వెంటనే పోతుంది. ఇంతకంటే ఏమక్కర్లా. కానీ ఇది ఆషామాషిగా జరగదు. ఎందుకంటే ఇది జరగకుండా ఉండాలని తెలిసి కొందరు, తెలియక కొందరు, మూర్ఖత్వంతో కొందరు, పేదలకు మంచి చేస్తున్నాం అన్నటువంటి, ఉద్ధరిస్తున్నాం అన్నటువంటి భావంతో మరికొందరు ఈ దేశాన్ని తగలబెట్టేస్తున్నారు. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, విత్ ఫ్రెండ్స్ సచ్ ఎస్ దీస్ వి డోంట్ రిక్వైర్ ఎనిమీస్ అని. కొందరు మిత్రులుంటే మనకు శత్రువులు అక్కర్లా, వాడే తెలియక మన ప్రాణం తీస్తూ ఉంటాడు. ఇలాంటి మిత్రులు మాకు అక్కర్లేదు స్వామి, మీరు మిత్రులుగా ఉండొద్దు, మీ పని మీరు చూసుకొని మా బతికి మేము బతుకుతాం. దాన్ని నాశనం చేయాలని చెప్పి అనుకుంటాను అనుకోవట్లా, వ్యవసాయాన్ని తాతి పెట్టాలని కోరిక వెళ్ళకుందని అనుకోవట్లా. కానీ వాళ్ళు చేస్తున్న పని అదే. మీ ఉద్దేశాలు మాకు లాభం లేదు ప్రధానమంత్రి గారు, మీ మంచితనం మాకు ఉపయోగం, దాంతో కోరండుకెళ్ళాం. మీ చర్యలు, మా జీవితాలను బాగు చేసే చర్యలు మీ నుంచి కావాలి. తాత్కాలికంగా తాయిలాలు కాదు. మన ఎన్నికల్లో ముందు 73,000 కోట్లు ఇచ్చారు. నిజంగా దానివల్ల రైతుల కడగళ్ళు తీరిపోయేట్టయితే ఇవాళ రైతులు కూర్చోవాల్సిన అవసరం లేదే, ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఇంతమంది బాధపడక్కర్లేదే. ఇవాళ పంటలకు రేటు వస్తే ఒక్క దెబ్బకి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఆదాయం అదనంగా వస్తుందే. 10 ఏళ్లకు 20 ఏళ్లకు ఒక్కసారి కలంపోటుతో మా డబ్బుని మీరు మాకు మళ్ళీ దానంగా కొంత ఇచ్చేసి బిచ్చగాళ్లలాగా ప్రతి సంవత్సరం మాకు రావాల్సిన హక్కుని మీరంతా తీసిపారేసి మాకు ఆదాయం లేకుండా చేసి మేము రైతు బాంధవులను చెప్పుకుంటే ఎంతకాలం సరిది, ఎంతకాలం మోసం?
మాకు టీవీలు వస్తున్నాయి, మేము చూస్తున్నాం. మిగతా అభివృద్ధి ఉన్నా లేకపోయినా మాకు మొబైల్ ఫోన్లు వస్తున్నాయి, మాకు అర్థమవుతుంది ఏం జరుగుతోందో.